మేడారంలో కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంత్రులకి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాల ఏర్పాట్లతో పాటు మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించనుంది కేబినెట్. పొట్లపూర్ ఎత్తిపోతలకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం నేపథ్యంలో తెలంగాణ మంత్రులంతా మేడారం చేరుకుంటున్నారు. మేడారం జాతర నిర్వహణలో తాను కూడా భాగస్వామ్యం అవడం ఆ తల్లుల దీవెన్ల వల్లే అంటున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో జరగనున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలుంటాయంటున్నారు అడ్లూరి లక్ష్మణ్. అడ్లూరి లక్ష్మణ్ తో మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి మేడారంలో క్యాబినెట్ మీట్ జరగబోతుంది. అయితే ఈ క్యాబినెట్ మీట్కు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ పరివారం అంతా మేడారంకు చేరుకుంటున్నారు. మనతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు. అమ్మవారు సమ్మలక్క తల్లి, సారలమ్మ తల్లి, ఆ యొక్క గొప్ప తల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది. ఆ గొప్ప జాతర లోపల ఈ ప్రపంచం నలుమూల ఉన్నటువంటి భక్తులు, కోట్లాది మంది భక్తులు వస్తారు. మన ఆ అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి యొక్క చల్లని దయ అందరిపై ఉండే విధంగా మన సామాన్య భక్తులు ఎవరికి ఇబ్బంది జరగకుండా కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయించి ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా దేవాలయం అమ్మవారి యొక్క గద్దెల పునర్నిర్మాణము, మన పూజారుల యొక్క వారి యొక్క కోయ పూజారుల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ గొప్ప గద్దె యొక్క పునర్నిర్మాణాలు జరిగినాయి. మౌలికమైన సదుపాయాల విషయంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. మన పనులు కూడా పూర్తయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు ఉదయం 7:30కు ఈ యొక్క సమ్మలక్క సారలక్క దేవాలయం యొక్క పునర్నిర్మాణ యొక్క పనులు పూర్తయి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్యాబినెట్ జరగడం అనేది రాష్ట్రంలో ముఖ్యమంత్రి సామాన్య ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ కూడా ప్రజల మధ్యలో ఉండే విధంగా ఇలా ములుగు ఉన్నటువంటి మేడాల సమ్మలక్క సారలక్క ద్వారా క్యాబినెట్ జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు చర్చించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ టీవీ9 ఛానల్ ద్వారా మనం చేసి ఏంటంటే ఈరోజు ఇంత గొప్పగా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంత గొప్పగా నిర్ణయం తీసుకోడు. క్యాబినెట్ మీట్లో ఏ అంశాలు కీలక ఎజెండాలుగా ఉండవు? క్యాబినెట్ సంబంధించిన అంతర్గతమైనటువంటి ఎజెండా సబ్జెక్ట్ ఉంటుంది. అది క్యాబినెట్లో చర్చించిన తర్వాత బ్రీఫ్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్యాబినెట్ మీట్ అనేది ఇది ప్రయోగాత్మకంగా మిగతా జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో ఇట్లా అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా. అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన పరంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రభుత్వాలు నడిస్తే ప్రభుత్వం మేము కూడా చెప్పదలుచుకున్నాం. ట్రైబల్ శాఖ మంత్రిగా నేను ఒకటి మనవి చేసుకున్నాను. ఈరోజు గిరిజనులకు సంబంధించిన వనదేవతలది ఒక గొప్ప జాతర. ఆ జాతర దగ్గరనే ప్రభుత్వం మొత్తం వచ్చింది. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చింది. ఈరోజు ప్రతి భక్తులు మెరిసి మురిసేలా మేడారంను రూపుదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం మేడారంకు రాబోతున్నారు. ఇక్కడే క్యాబినెట్ మీట్ కీలక భేటీ జరగబోతుంది. అంతా అంతర్గత ఎజెండా ఉండబోతుందని మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ పరివారం మొత్తం కూడా మేడారంకు చేరుకుంటున్న నేపథ్యంలో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. మేడారంలో మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా మంత్రులంతా మేడారంకు చేరుకుంటున్నారు. ఇవి మేడారంలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, టీవీ9 మేడారం.